హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ ఆకుకూరతో మనం పచ్చడి చేసామంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. పచ్చడి ప్రియులకైతేనేమో ఇది ఒక మంచి వరం అండి. ఈ విధంగా మనం పచ్చడి నూరితే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరతాయండి. అంత మంచి రెసిపీతోనే మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా పచ్చడి చేసుకుంటే మాత్రం ప్రతి దానిలో కూడా సైడ్ డిష్గా పనిచేస్తుంది. అచ్చం ఇది వేడివేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా ఈ ఆకుని తీసుకోవాలండి. ఈ ఆకేందో అందరికీ తెలిసిన విషయమే, అది పాలకూర. ఈ పాలకూరని తీసుకున్నప్పుడు ఏంటంటే ముందుగానే శుభ్రంగా దీన్ని ఏరి శుభ్రంగా కడిగి ఈ ముదురు కాడలన్నిటి ప్రతి ఒక్కటి కూడా శుభ్రంగా తీసేసుకునేసి ఈ లేత కాడలు మాత్రమే ఉంచుకునేసి ఆ తర్వాత మనం ఈ టైప్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా ఉండకుండా కొంచెం మోయినంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది తొందరగా ఉడుకుతుంది కాబట్టి అందుకోసం అనేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ ఈ పాలకూరలో మాత్రం కంపల్సరీ రెండు వైపులా చూసుకుంటూ ఆకుని ఏరుకోవాలండి. ఇప్పుడు ఆకుకి ఎనగ పక్క కొంచెం గుడ్లు టైప్లో బూజు టైప్లో అలా ఉంటుంది కాబట్టి అది శుభ్రంగా మనం చూసుకుంటూ ఏరుకునేసి కడిగి ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక 10-12 వరకు ఎండు మిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. అది మనకి స్పైసీ ఎంత మనమైతే తినగలమో దాన్ని బట్టి మనం ఎండు మిరపకాయలు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. ఆ తర్వాత కొంచెం అలా ఎర్రగా కానిచ్చి ధనియాలు జీలకర్ర ఇవి రెండు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత సన్న మంట మీద వీటిని మనం మంచి కలర్ రానివ్వాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఆయిల్ని కాకుండా ఈ ఓన్లీ ఎండుమిరపకాయలు ఈ గింజల్ని ఇలా సపరేట్ చేసి తీసి ప్లేట్లో వేసి సేమ్ ఆ మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు మనం కాస్త ఈ పాలకూరని అంటే కట్ చేసిన దాన్ని ఈ పాలకూరని అందులో వేసేసుకోవాలి. ఓకేనా? ఈ పాలకూరని అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కాసింత చింతపండు వేద్దామండి. అది ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. అంటే మనకి కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా, కొంచెం పులుపు తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలండి చింతపండు. ఓకేనా? నేనైతే మోయినంగా వేసాను. వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఈ టైప్లో బాగా దీన్ని తిరగేసుకుంటూ ఇలా వాడనిచ్చుకోవాలి. ఇలా ఏంటంటే ఈ కాడలతో సహా కరిగే విధంగా మనం ఈ విధంగా సన్నమంట మీద ఇలా తిరిగేసుకుంటూ బాగా వాడనిచ్చుకోవాలండి. చింతపండు వేసున్నాం కదండి, కొంచెం అడుగున అతుక్కుంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే దీన్ని ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే చాలండి. ఇప్పుడు మనం రోట్లో దంచితే సింపుల్గా మెదిగిపోయే విధంగా ఆ టైప్లో ఇది సూపర్గా వాడిపోయిందండి. పసర వాసన అన్నదే లేకుండా సూపర్గా వాడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారనిచ్చి రోట్లో ముందుగా ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఈ మిశ్రమాన్ని ముందుగా వేసేద్దాం. ఈ ఫ్రై చేసిన వాటిని వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చగా దంచేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు ఈ ధనియాలు జీలకర్రని. ఓకేనా? వీటిని ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలండి ఒక 4-5 వేసుకునేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. దీంట్లో వచ్చే నష్టమేమీ లేదు. ఇంకా చాలా మంచిది. ఒక గడ్డ వరకు కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ పాలకూరను అయితే అందులో వేసేసుకుందాం. అంటే పాలకూర చింతపండు ఈ రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసాం కదండి, ఇవి రెండింటిని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాస్త అలా కిందకి మీదకి తిరగేసుకోవాలండి. తిరగేసుకునేసి ఈ టైప్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మెత్తగా దీన్ని దంచేసుకోవాలండి. ఓకేనా? అంటే కాడలు లేకుండా దీన్ని కొంచెం గుజ్జుగా దంచుకుంటే చాలా బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరద్దండి. కొంచెం కాడలుగా ఉంటే మాత్రం తినేటప్పుడు అంత అనిపించదు. అది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాంట్లో చిటికెడు అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల మందం నీళ్లు పోసుకుందాం. ఒకవేళ ఇంకొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు మరి కొద్దిగా కూడా నీళ్లు పోసుకోవచ్చు. అది ఎప్పుడో మళ్ళా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మరి దీన్ని ఈ టైప్లో బాగా ఎనిపేసుకునేసి మళ్ళా కూడా ఇలా తిరగేసుకుంటూ దీన్ని మనం బాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇలా బాగా జిగటొచ్చే విధంగా రుబ్బిన తర్వాత
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిపాయను తీసుకునేసి 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క ముక్కగా పెట్టుకొని ఇలా చీతక దంచేయాలండి. ఈ ఉల్లిపాయని మనం కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చండి. కాకపోతే ఏంటంటే కట్ చేసి వేస్తే అంత రుచించదండి. ఈ విధంగా చితక దంచితేనే ఇంట్లోకించి నీరు రిలీజ్ అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనం ఎంత ఓపిక ఉంటే అంత రుబ్బుకుంటే ఇది గుజ్జులాగా తయారయ్యి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోద్ది. ఇంకా ఇది మనకి గట్టిగా అనిపిస్తే ఇప్పుడు దీన్ని ఇంకొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రుబ్బిన ఈ పచ్చడిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ రోల్ ఉంది కదండి, ఆ రోట్లోనే ఆకరణ కొద్దిగా నీళ్లు పోసుకునేసి దాన్ని అలా తొలిపి ఆ నీటిని కానీ ఇందులో పోసుకుంటే ఆ పచ్చడికి ఇంకా మరింత రుచి వస్తుందండి. ఇంకా కొంచెం పలచగా ఉంటుంది, మరింత రుచి వస్తుంది. ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఎంత సింపులో. ఈ విధంగా పచ్చడిని నూరితే వేడి వేడి అన్నంలోకైనా సరే, సాంబార్, పప్పు ఏది చేసినా దాని పక్కన ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.